నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. కల్వకుంట్ల కుటుంబం అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది, ఎంత దిగజారుడు మాటలైనా మాట్లాడుతుంది. గతంలోనే కేటీఆర్ నిజంగా అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు వివిధ సందర్భాలలో కూడా, ఈ ఒక్కసారే కాదు, అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కాదు, ఈ వివిధ సందర్భాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలడానికి ముఖ్య కారకులు కాంగ్రెస్ పార్టీ ఏమో చేసింది, బాంబులు పెట్టి కూల్చేసిందని మాట్లాడిండు. ఈ విమర్శలపైన అంటే ఈ మాటలపైన అనేక విమర్శలు వచ్చినాయి. నిజంగా దుమ్మెత్తి పోసిరు తెలంగాణ ప్రజానీకం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవేళ నిజంగా బాంబులు పెట్టి పేల్చేస్తే అధికారంలో మీరే ఉన్నారు కదా, అధికారంలో మీరే ఉన్నప్పుడు గడ్డి వీకిరా? అంత సెక్యూరిటీ లేకుండా, నిజంగా అంత సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా మీరు తప్పులు చేస్తారు, అలాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని అనేక మంది ఆరోపణలు దుమ్మెత్తి పోసిరు తెలంగాణ ప్రజానీకం. ఇప్పుడు కూడా కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే, ఒక మీటింగ్లో కాళేశ్వరం ప్రాజెక్టు లుచ్చా కాంగ్రెసే కూల్చేసిందన్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలక్షన్ల కోసం, స్థానిక ఎన్నికల కోసం తన ఉనికిని కాపాడుకునేందుకు ఎంతకైనా దిగజారుతారు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిజంగా కల్వకుంట్ల కుటుంబం, వీళ్ళ రావుల కుటుంబం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ స్థానిక ఎన్నికలు ఇది కీలకంగా కానున్నాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అసెంబ్లీ పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా సంవత్సరంన్నర కాలం ఉంటుంది కాబట్టి దీనికి పోటాపోటీగా పోటీ పడుతూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాదు ఇక్కడ ఏదని బీసీ ఒక వైపు బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఉద్యమాలు పక్కదారి పట్టించేందుకు, ఈ ఉద్యమాలకు వీళ్ళకు నిజంగా అంతుపడతలే, వీళ్ళకు అడ్డే కాదు, మాకు అవసరమే లేదన్నట్టు నడుస్తూ ఉన్నది. అయితే కేసీఆర్ పక్కకున్నాడు, ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయిండు. కేటీఆర్ విపరీతమైన ఫ్రస్ట్రేషన్లు ఉంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి. అటో పక్క గౌడు బరినట్టు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు, రేవంత్ రెడ్డి పైన మాట్లాడిన మాటలు నేను మార్నింగ్ చేసే ప్రయత్నం చేస్తా. ఈరోజు కొంచెం పనిలో ఉండి చేయలేకపోయినా, దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కేటీఆర్ మాట్లాడిన మాటల్లో మీ అభిప్రాయం ఏమైనా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈయన ఏం మాట్లాడతారంటే, లుచ్చా కాంగ్రెస్ అంటూ అధికారం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును వీళ్ళే కూల్చారని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వినండి. ఏం చేయాలో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే అధికారం కోసం గడ్డి వాళ్ళు తింటారు. కాంగ్రెస్ పార్టీ తింటదా, మీ ప్రభుత్వం తింటదా, మీ పార్టీ తింటదా అనేది క్లియర్గా ఎలక్షన్ల రోజు కూడా, రేపు ఎలక్షన్లు అన్నా కూడా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేసేందుకు నాగార్జున సాగర్ దగ్గర మీరు గోదావరి నీళ్లు, మన నీళ్లు అంటే నాగార్జున సాగర్ నీళ్లు, మన తెలంగాణ నీళ్లు ఆంధ్రలో ఎత్తుకపోతుండు అని తెలంగాణ పోలీసులను అక్కడ మోహరించింది మీరు కాదా? ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ప్రతిసారి రెచ్చగొట్టేది మీరు కాదా? గడ్డి తినేదేవాడు తెలంగాణ రాష్ట్రంలో? అధికారం కోసం గడ్డి తినేదేవాడు? 9.5 సంవత్సరాలు పరిపాలించిండు మీరు. 1 సంవత్సరంన్నరకే గిట్లయితే ఎట్లా మరి? మీ డాడీ ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు ప్రభుత్వ వైఖరిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు మరి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎందుకు బయటకు వెళ్తున్నాడు? ఫామ్ హౌస్లోనే ఎందుకు వస్తున్నాడు బయటకు? అది చెప్పాలి మరి కేటీఆర్. నువ్వు ఈరోజు ప్రెస్టేషన్లు అంటే ఇక ఒత్తిడి నీ మీద పడతా ఉన్నది. అధికారం ఇప్పుడు స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడితే మొత్తం నా సీఎం పీఠానికి ఎదురేస్తుంది. నువ్వు సీఎం అవుతావని కలగంటున్నావా? సీఎం అవుతావని అనుకుంటున్నావా? అది కలగానే మిగిలిపోతుంది. ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాదులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. సిగ్గు శరం ఉన్నోడు ఎవడు కూడా మాట్లాడు. లుచ్చా కాంగ్రెస్ అయితే లుచ్చా కాంగ్రెస్ ఆ తర్వాత ముచ్చట. అది కాంగ్రెస్ లుచ్చాదా మంచిదా అనే సంగతి తర్వాత. కానీ మేడిగడ్డ బ్యారేజ్ కూలినప్పుడు అది కిందికి దస్కింది, పైకి లేవలే. ఎంత పిచ్చోళం చేస్తున్నారంటే జనాలను, కిందికి దస్కింది ఎట్లుంటుంది, పైకి లేచింది ఎట్లుంటుంది. బాంబులు వెళ్తే ఎవరన్నా బాంబులు పెట్టేంత ఉంటుందా? మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర సెక్యూరిటీ ఉండదా? సిగ్గున్నదా కొంచెం ఏమైనా మాట్లాడడానికి కేటీఆర్? లుచ్చా కాంగ్రెస్ అది ఇది అని మాట్లాడుతున్నావుగా. బాంబులు పెట్టి పేలిస్తే పైకి లేస్తుంది, కిందికి దస్కిపోతే 2 పిల్లర్లు దస్కిపోతే అది మీ లోపం అని చెప్పుకోక, అది కాంక్రీట్ లోపం అని చెప్పుకోక, అక్కడ ఇసుక ఉండి దాన్ని నిజంగా మీరు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయక, అంటే దాన్ని పరిశీలించక, ఇంజనీర్లు చెప్పినట్టుగా చేయకుండా నీ సొంత తలకాయ పెట్టి మీ తలకాయంత ఖర్చు పెట్టి కట్టినా అన్నాడు కదా పెద్ద ఇంజనీరు. ఎటువా మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈరోజు నిజామాబాద్ నుంచి ఇటు సిద్దిపేట నుంచి పెద్ద బస్సులలో తీసుకుపోయి మేము పెద్ద ప్రాజెక్టు కట్టినామని చెప్తున్నారు కదా. మరి ఎటువా మీ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ ఎటువా? ఎందుకో వెళ్తలేడు బయటకు. మరి అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఆడు ఉన్నారులే కొంతమంది మనుషులు, వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టిండ్రో ఎట్లా పెట్టిండ్రో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిండ్రు. తర్వాత ఆ 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో కొద్దిగా
ఆ 2 పిల్లర్లు కింగితే శబ్దం వచ్చింది, ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత అడ్డంగా మళ్ళీ ఒకసారి దొరికిపోయాడు. నేను ఏమని చెప్తున్నా అంటే 2 పిల్లర్లు కుంగిపోయినాయి అన్నాడు. కుంగితే శబ్దం వస్తుందా, పేలితే శబ్దం వస్తుందా? పేలిపోయింది అంటాడు, మళ్ళీ కుంగింది అంటాడు, పేలిపోయింది. కుంగితే కిందికి పోతుంది, దశకింది అన్నట్టు, అది దశకితే కిందికి అయింది. దశకితే ఇప్పుడు పేలితే ఒక పదార్థం, ఒక బాంబు పెట్టినాం అనుకో, మనం అంతేందుకు బండల, ఇప్పుడు బావిలలో బండలు పడితే దాన్ని పేల్చడానికి కోసం బత్తులు పెడతారు. బత్తులు పెడితే ఏమవుతుంది? కిందికి దశకుతుందా, పేలుతుందా? బాంబులు లేపడానికి పెడితే పేలుతాయా, పైకి లేస్తాయా, కిందికి పోతాయా? ఆ పిల్లర్లను నిజంగా దశకతందుకు కిందికి బాంబులు పెట్టిరని చెప్తా ఉన్నాడు. బాంబులు ఏకంగా గింత దౌర్జన్యానికి, గింతమైన నీచమైన రాజకీయం మీ కల్వకుంట్ల కుటుంబానికి తప్పితే ఇంకా వేరేటోళ్ళకి దొరకది. ఒక పక్క తెలంగాణ ఉద్యమాన్ని పోలిన బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంటే మీరేమో దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేందుకు మీ బీఆర్ఎస్ పార్టీ కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీఆర్ఎస్ పార్టీలో నిజంగా వీళ్ళకి ఇస్తా అని చెప్తలేరు, బీసీలకు ఇస్తా అని చెప్తలేరు. అంత ధైర్యం వస్తలేదు మీకు. అలాంటి నేపథ్యంలో ఈ వివాదాస్పదమైన, అంటే మీ ఉనికిని కాపాడుకునేందుకు మీ కల్వకుంట్ల కవిత ఒక దిక్కు, మీ చెల్లి ఒక దిక్కు, మీరు ఒక దిక్కు రాష్ట్ర ప్రజలను ఆగం చేస్తారా? ఇంత దుర్మార్గం ఉంటుంది ఎక్కడైనా? దయచేసి మిత్రులారా, వీళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు, స్థానిక ఎన్నికలలో వీళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వీళ్ళు కుమ్ములాట, కొట్లాట ఇవంతా అవుతుందే. ఇదంతా అవుతుంది. ఎవరైనా లోపలేసిరా? కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, సంతోష్ రావును, కవితక్కను ఎవరైనా లోపలేసారు చెప్పు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లోపం కూడా ఉంది. ఇలా ఏదో డ్రామాలు ఆడుతూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఈ డ్రామాలన్నీ పసిగట్టాలి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. డ్రామాలన్నీ పసిగట్టండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా, మరి నిజంగా పేలిరా, కాంగ్రెస్ పార్టీ పేల్ చేసిందా, అసలు నిజంగా మీరు పేలితే అట్లా దశకిపోతే కిందికి పోతుందా? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.